బస్ ఫైర్ అయింది సార్. కొంచెం అర్జెంట్గా ఎవరైనా మీ టీంని పంపిస్తారా? ఫైర్ ఇంజిన్ పంపిస్తారా ప్లీజ్? కొంచెం అర్జెంట్గా పంపించండి సార్. పిల్లలంతా స్ట్రక్ అయ్యారు బస్లో. కొంచెం తొందరగా పంపించండి సార్ ప్లీజ్ సార్. ఊరికేనన్నా పంపించినాను. ఆ పాప ఫోన్ అనింది, అయినా కూడా పంపించినాను. చాలా వేరియస్ ప్రోగ్రామ్స్ వీక్ లాంగ్ కండక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ప్రజల్లో అగ్నిమాపక ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో మనము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరము మన యొక్క థీమ్ ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేస్తారు. సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్
ఫైర్ ప్రివెన్షన్, సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులు మరియు అగ్నిమార్గ భద్రతపై స్పృహ ఉన్న సమాజము అగ్ని ప్రమాదాలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి అనే థీమ్తో మనం ఈ సంవత్సరం చాలా విస్తృతంగా ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మనకు ముఖ్యంగా అగ్నిమాపక శాఖ చాలా ఛాలెంజెస్ను ఫేస్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనకున్న వనరులతో మనము అన్ని విధాల అప్రమత్తతో ప్రతి ఛాలెంజ్ను చాలా చాకచక్యంగా ధీరోదత్తంగా మనం పోరాటం చేస్తున్నాం. సో ముఖ్యంగా మనకు చాలా ఛాలెంజెస్ 2024 నుంచి ఫేస్ చేశాము. సో బుడమేరు ఫ్లడ్స్, అదైన తర్వాత మంతా సైక్లోను, తర్వాత ఈ ఫైర్ క్రాకర్స్, ఎక్స్ప్లోజివ్స్, బస్ యాక్సిడెంట్లు, చాలా ఇలా చూసుకుంటే చాలా ప్రమాదాలను మనము ఎదుర్కోగలిగాము. సో లాస్ట్ ఇయర్ మనకు రఫ్గా మనకు అప్రాక్సిమేట్గా దగ్గర 1300 ఫైర్ కాల్స్, అంటే మనకు 25-26 మార్చి వరకు తీసుకుంటే 13,000 ఫైర్ కాల్స్ మనము అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక శాఖ ఈ మధ్యనే మనము 15th ఫైనాన్స్ కమిషన్ క్యాంటీన్ ఎయిడ్తో 252 కోట్లు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో మనకు కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 రకాలుగా మనము ఫైర్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేస్తున్నాము. కన్వెన్షనల్ ఎక్విప్మెంట్ ఒకటి, తర్వాత బేసిక్ ఎక్విప్మెంట్ అక్రాస్ ది స్టేట్, తర్వాత మోడర్నైజేషన్ అంటే మోడర్న్ ఎక్విప్మెంట్ను ఈ విధంగా 3 ఫేసుల్లో మనము వివిధ రకాలైన ఎక్విప్మెంట్ కొంటున్నాము. ఫస్ట్ ఫేజ్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ మన ఫైర్ స్టేషన్స్కి పంపించడం జరిగింది. ఈ విధంగా మనం అగ్నిమాపక శాఖను స్ట్రెంథన్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని అంటే ఇప్పుడు మనకు న్యూ క్యాపిటల్ రీజన్లో ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, తర్వాత చాలా వరకు స్ట్రక్చర్స్, స్పెషలైజ్డ్ బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి. వీటిపైన కూడా మనం అప్రమత్తంగా ఉంటూ దానికి సేఫ్టీ నామ్స్ మనం సజెస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇంతవరకు మనము 1730 హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశాము. ఈ మాక్ డ్రిల్స్ వల్ల చాలా అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో. ఇది ఇంకా విస్తృతంగా ఈ ఇయర్ అంతా కండక్ట్ చేయాలనే దీంతో వెళ్తున్నాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కంబైన్డ్ ఎక్సర్సైజెస్, కంబైన్డ్ మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేయమన్నారు. అది కూడా త్వరలోనే అగ్నిమాపక శాఖ తరఫున మేము ముందుకుండి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో కంబైన్డ్ మాక్ డ్రిల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాము. దాన్ని ఈ ఫైర్ సర్వీస్ వీక్ అయిన తర్వాత మనము దాన్ని పట్టాలపై ఎక్కిచ్చేస్తాము. సో వాళ్ళను కూడా అంటే ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే మనకున్న రిసోర్సెస్ను ఇంటిగ్రేట్ చేసుకొని ప్రజలకు ఇంకా అత్యంత వేగంగా సర్వీస్ను అందించాలనే దృక్పథంతో వెళ్తూ ఉంది. దీనికంతా మన సిబ్బంది కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని చాలా బాగా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.